ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒక మాట అన్నారు, మహా అయితే వాళ్ళు పర్సనల్గా వెళ్ళి వాళ్ళ క్యారీవాన్లో కూర్చుంటారు కానీ అంత మించే ఉండదని చెప్పి. బట్ అలా కూడా కూర్చొని ఒక హీరో మీద ఎప్పుడు కూడా తను కావాలనుకుంటే సెట్స్లో రాజభోగాలు వస్తాయి. బట్ ఎప్పుడు కూడా ఒక చెట్టు కింద కుర్చీ చేసుకుని కూర్చుంటాడు ఒక హీరో. ఆ హీరోతో మీరు పనిచేస్తున్నారు. ఆ హీరో మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఎవరో అర్థమైంది ఆ హీరో? పవన్ గారు, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఆ. ఏమో నెగిటివిటీ ఆయన ఆయన అది ఓ లోకం అబ్బా. ఇప్పుడు ఆయన రెడీ అయ్యే వరకే క్యారవాన్లో ఉంటాడు. వస్తారు, ఒక కుర్చీ వేసుకుంటారు, బుక్కులు పట్టుకొచ్చుకుంటారు ఆయన. లేదంటే ఏదన్నా గ్రాంధికం సంబంధించి పద్యాలకు సంబంధించి ఆ సినిమాకి సంబంధించి అవి వింటూ ఉంటారు, లేదంటే బుక్కులు చదువుతూ ఉంటారు. ఆయన ఎప్పుడన్నా సరదాగా ఉంటే వాళ్ళని వీళ్ళని పిలుచుకొని 4 మంచి మాటలు మాట్లాడుతారు, అంతే. ఇంకా ఆయన పని. కాకపోతే టైం అంటే టైం, ఆ స్ట్రిక్ట్నెస్ అది ముందు నుంచి ఉంది కాబట్టి ఇది ఉంది అంతే. నెగిటివ్ అనేది ఆయన పైన నెగిటివ్ చేస్తున్నారు. అది ఈ చెప్పేటోళ్ళు చేసింటారు. ఈ నెగిటివ్ చేసేది కాదు, ఆయన పద్ధతిలో ఆయననే ఉంటారు. ఆయన ముందు నుంచి ఎట్లనో ఇప్పుడు అట్లానే ఉంటారు. కాకపోతే వీళ్ళకి నచ్చక ఏదో చెప్పింటారు అంతే. వీళ్ళకి ఆ బిహేవియర్ నచ్చక, వీళ్ళకి ఏదో నచ్చకనో చేస్తుండొచ్చు. మరి ఎప్పుడు అనిపించలేదు. మరి నేను బాలయ్య బాబు గారితో లెజెండ్లో ఒక పర్లేదు అంటే అక్కడక్కడ కనిపించిన ఆయన కాంబినేషన్లో 3 రోజులు ఏమో ఆ ఫైట్ సీక్వెన్స్లో. అంతకుముందు విజేంద్ర వర్మ అని ఒకటి చేశాను, ఆయన కాంబినేషన్లోనే ఉంటుంది నా సీన్ మొత్తం, ఆయనతోనే డైలాగ్. దాని తర్వాత జయసింహాలో చేసిన నేను, ఆయన వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన. మళ్ళీ అఖండాలో చేసిన. అఖండాలో చేసేటప్పుడు ఒకటే సీను, కాకపోతే నాకు ఆయనకి కాంబినేషన్ అవ్వదు. కాకపోతే ఆయన వర్క్ ఏదో ఉంటే అప్పటివరకు తీసిన. నేను అప్పుడు వచ్చిన, మధ్యాహ్నం వచ్చిన, నా విగ్ ఏదో ఇది సెట్ చేసి అంతా చేస్తున్నారు. ఆయన అక్కడ దూరం నుంచి ఉన్నారు, దూరం చూశారు. నేను వెళ్దాము నమస్కారం పెడదామని వెళ్ళేసరికి వేరే వాళ్ళు అన్నారు, ఆయన పద్యాలు వింటున్నాడు వెళ్ళకు అన్నారు. కానీ ఆయన దూరం నుంచి గమనించిండు. నేను నా ఎదవమో మాటం కాకపోతే దూరం నుంచి అని ఇట్లా అనొచ్చు కదా, నేను అనలే. నేను దగ్గర పోయి పలకరిద్దాం అనేది నా ఉద్దేశం ఉంది. వీళ్ళేమో పద్యాలు వింటుండు కదా, ఆయన ఆ మూడ్లో ఉన్నారేమో, అటు ఇటు చూస్తున్నట్టున్నారు. నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనున్నా. వీళ్ళు ఎందుకంటే నా మైండ్లో వేసి పెట్టిండ్రు, వీళ్ళు ఆయన దగ్గర పద్యాలు ఇది ఉన్నానా, ఇది ఫిక్స్ అయ్యిందనా. ఆయన ఇంకా ఇదంతా అయినాక దగ్గర పోయినబ్బా, దగ్గర పోయి సార్ నమస్కారం, ఎవరు సార్, నేను శేఖర్ అని, మనం ఇంతకుముందు మీతో వర్క్ అన్నాడు. బాగా దెబ్బ పట్టేదిరా అనుకున్నా. అంతకుముందు నన్ను చేసి వల్ల నా పేరు పెట్టి పలకరించేటప్పుడు, ఏమి శేఖరా ఎటే పోతున్నావు, సిగరెట్ దానికి నేను పక్కన పోతుంటే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక్కోసారి వస్తారు, ఆయన ప్రొడ్యూసర్లు వాళ్ళు వచ్చినప్పుడు బయటనే కూర్చొని ఉంటారు, క్యారవాన్లో ఎక్కరు, అందరూ బయటనే కూర్చొని ఉంటారు, అందరితో పాటు కూర్చొని ఉంటారు. వెళ్తే అలా పలకరించా, అయ్యా ఇప్పుడు ఏమైంది అయ్యా, ఇది ఎఫెక్టే పడ్డది అనుకున్నాను నేను. ఎందుకంటే మనిషి చూసినప్పుడు కాంటాక్ట్ అయినప్పుడు నేను చేయాలి కదా, నేను చేయలేదు. నేను ఆ మాటలు వినడం ఎందుకు, నేను ఇది చేసినది అని ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇక విగ్ అది పెట్టుకుంటే జర డిసప్పాయింట్మెంట్లు ఉన్నా. వచ్చి గడ్డము విగ్గు సరి చేసిపోయింది మన అనుకున్నమ్మా అనుకున్నా. అసలు ఆయన సీన్ లేదు అప్పుడు, ఆయన సీన్ లేదు, ఆయన షార్టే లేదు అసలు. వచ్చిండు ఆడ అన్ని పద్యాలు అన్నీ వినేసి ఆడ నుంచి వచ్చి ఇలా వచ్చి మళ్ళా ఎగ్గు చేసి ఇది ఇలా ఉండాలి సెట్ చేసి అప్పుడు వెళ్ళిపోయాను. అప్పుడు రిలాక్స్ అయినా అమ్మ ఆయన. లేకపోతే ఒక సీన్ కూడా ఇదే ఆలోచనలు ఉంటుండే నాకు మనసులో, అరే ఇట్లా అయిపోయింది ఏంటి అని. అట్లాంటి సీన్ ఉన్నాయి. సార్ మీకు సంబంధం లేదు అసలు, బట్ చాలామంది ఆడియన్స్కి ఇది తెలుసుకోవాలని ఉంది. ఒక సీరియస్ క్వశ్చన్ ధైర్యం చేసి అడుగుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంతటి ప్రేమ ఉంటుంది ఎప్పుడన్నా గమనించారు? వారి మాటల్లో, ఎన్టీఆర్ గారి మాటల్లో బాలకృష్ణ ప్రస్తావన కానీ, బాలకృష్ణ మాటల్లో ఎన్టీఆర్ గారి ప్రస్తావన కానీ ఎప్పుడన్నా రావడం మీ ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్, తెలిస్తే. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా, ఇప్పుడు మీరిద్దరు వీళ్ళు మాట్లాడుకుంటున్నాక నేను ఆడుండా. ఎవరైనా సరే వాళ్ళందరూ మాట్లాడుకుంటాము, నేను ఉండా, పక్కకి వెళ్ళిపోతా.
నాకు ఈ రాజకీయాల గురించి ఇంట్రెస్ట్ కానీ వీళ్ళు ఏం మాట్లాడుకుంటారనే ఇంట్రెస్ట్ కానీ నాకు ఉండదు. ఎప్పుడన్నా పొరపాటున కూర్చోవాల్సి వస్తే కూర్చుంటేనే తప్ప అప్పుడు నా ముందు ఇవేమీ జరగవు. నేను వినడమే. ఇప్పుడు మీరు ఎట్లా వింటారో నేను అట్లా వినడం అంతే. వాళ్ళు ఇట్లా అనుకున్నారంట, వీళ్ళు ఇట్లా అనుకున్నారంట, అంతేగాని నాకైతే ఇప్పుడు మీకెంత తెలుసో నాకంతే తెలుసు దాని గురించి. ఎందుకంటే మనము ఇప్పుడు ఇట్లా అంటా కదా, నేను ఎవరితో తారక్తో ఎవరితో అంత లేదు, నేను అలా మాట్లాడలేను. మీకు చెప్పిన బేసిక్గా వేషం అడగనికనే మాట పడే మనిషిని నేను. నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు నాకు ఎట్లా దొరుకుతాయి? నేను అడగాలి కదా ఫస్ట్. నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు దొరకాలంటే నాకు అస్సలు నాలెడ్జ్ లేదమ్మా దాని గురించి కానీ, పాలిటిక్స్ గురించి కానీ ఏం నాలెడ్జ్. బాబాయ్ అంటే విపరీతమైన ప్రేమ ఉంది, కాకపోతే పరిస్థితుల వల్ల దూరంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా. నేను తారక్ని ఫస్ట్ టైం చూసింది ఎక్కడంటే అది ట్యాంక్ బండ్ దగ్గర ఫస్ట్ సినిమా వచ్చింది కదా, నిన్ను చూడాలని సినిమా. అక్కడ షూటింగ్ అవుతుంటే అప్పుడు చూసిన. సెకండ్ టైం ఎప్పుడు చూసిన అంటే నేను అక్కడ చూసినా కాబట్టి ఇక్కడ గుర్తు, దేవి థియేటర్ దగ్గర నరసింహనాయుడికి చూసిన సెకండ్ షోకి. సినిమా చూడటం కోసం ఆడ టికెట్లు వచ్చిన ఆడ ఫ్రెండ్స్తోని ఆడ బైక్ మీద ఉన్నాడు దానికి. అప్పుడు సెకండ్ టైం చూసిన బాబాయ్ సినిమాకి వచ్చాడు. అది చూసిన. మరి అంత అభిమానం లేకపోతే ఎట్లా వస్తారు? అంత ప్రేమ లేకపోతే మనం అనుకుంటాం కానీ ఆ బ్లడ్ రిలేషన్ అబ్బా ఎక్కడ పోదు ఉంటుంది. మేబీ అక్కడక్కడ అంటే ఈ ఆయన జర గంభీరమైన మనిషి బాలేబాబు అనుకున్నటోళ్ళు ఏమనుకుంటారో మనకెందుకు మళ్ళా. ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యకాలం అని కాదు, నేను మొన్న రీసెంట్గా సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నారు. కృష్ణరాజు గారితో సినిమా అంటే మాకందరికీ కూడా ఒక ఫుడ్ ఫెస్టివల్ లాంటిది. తిన్నాము ఇంక వద్దు అన్నా కానీ ఆయన పెట్టేవారు. సో ఆయన తర్వాత ప్రభాస్ గారు కూడా అలాగే అందరికీ ఫుడ్ పెట్టడంలో ఆయన మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి అన్నారు మరి సుమన్ గారు కూడా. సో ఈ మధ్య మనం చాలామంది వింటున్నాం ప్రభాస్ గారు ఫుడ్ పెడితే అయ్యో బాబాయ్ తినలేక తెచ్చిపోతాం. మొన్న కూడా ఆయన మన మలయాళం హీరో ఆయన కూడా అన్నారు కదా. మీకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? నాకు అట్లాంటిది ఏమి లేదు. మేము మ్యాక్సిమం చేసింది ఎక్కడబ్బా వైజాగ్లో ఆ రోడ్ల మీదనే మేము చేసింది. క్యారవాన్, మా క్యారవాన్ మేము రోడ్డు మీదనే ఉండేటోళ్ళము. మాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అక్కడ లేదు. 25 రోజుల దాకా పనిచేసినట్టున్నాం అక్కడ. మళ్ళీ బూత్ బంగ్లాలో చేసినాం ఒక 15 రోజులు. నైట్ షూట్లు ఉండేవి ఎక్కువ ఇక్కడ. అట్లాంటిది ఏం లేదు, మేము కలిసి భోజనం చేసింది. ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లతో పనిచేశారు, టాప్ హీరోలతో పనిచేశారు. ఇప్పుడు మ్యాక్సిమం ఆల్మోస్ట్ సినిమాలు ఇండస్ట్రీలో తగ్గినాయి, సీరియల్స్లో బిజీ అయ్యారు. ఇక్కడ ఉండే ట్రీట్మెంట్కి అక్కడ తగ్గినాయి కాదు, ఇప్పుడు తగ్గడం కాదు, ముందు నుంచి తగ్గే ఉన్నాయి. నాకు ఎప్పుడు నేను ముందు ఇప్పుడు ఈవెన్ ఛత్రపతి సినిమా చేసిన తర్వాత కూడా నేను స్రవంతి అనే సీరియల్ చేసిన జెమినీకి. అవును, బాగా సక్సెస్ఫుల్ అయిన సీరియల్. నేను సైమల్టేనియస్గా అప్పుడు చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నా. మేబీ ఇంకొకటి ఏమైండొచ్చు అంటే నేను అనుకోవడం ఏంటంటే వీడు సీరియళ్ళల్లో బిజీ ఉంటాడు, మళ్ళీ మనకు డేట్లు ఇస్తాడో లేదో అనే ఇది కూడా ఉండింటుంది. ఒక ఛత్రపతి లాంటి సినిమా వచ్చిన తర్వాత నేను కొన్ని రోజులు వెయిట్ చేయాలి, చేయలే. ఎందుకంటే నా పొజిషన్ అది కాదు, వెయిట్ చేసే పొజిషన్ కాదు. ఏదో వస్తుంది, ఎంతనో వస్తుంది, ఆ పొజిషన్లో ఉన్న మనిషిని. పైగా నేను సీరియల్ సినిమా నేను ఎప్పుడు అనుకోను, నా క్యారెక్టర్ బాగుండాలి అనే ఫీలింగ్. ఏదైనా యాక్టింగ్ అంతే. సీరియల్ సినిమా అంటే చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే నేను సినిమాలో స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు, సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలామంది యాక్టర్స్ చెప్తా ఉంటారు. అవునవును, వాళ్ళు చెప్పేది న్యాయం, నిజమే వాళ్ళు మాట్లాడేది. నిజమేనా? మీరు సీరియల్లోకి వచ్చి ఎప్పుడన్నా మీరు గమనించాలి దూరం నుంచి బిహేవియరు. ఇప్పుడు నేను అన్నాను చూడు, వీళ్ళ గురించి ఏ హీరో స్టార్ అనే ఫీలింగ్ ఎప్పుడు చూపెట్టడు అవతల ముందు అని చెప్పాను సినిమా వాళ్ళ గురించి. కానీ ఇక్కడ అట్లా లేదు సీరియల్స్లో. ఇక్కడ వాడు ఒకటో రెండో చేసింటాడు సీరియల్ అంతే. అసలు వాడి యాటిట్యూడ్, వాడి నడకలో, వాడి ఫేస్లో తెలిసిపోతుంది మనకి. పొట్ట కోస్తే ఒక్క 2 లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా.
10 ఎక్స్ప్రెషన్లలో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ఇవ్వలేడు ఎక్స్ప్రెషన్. ఓకే. వాళ్ళందరినీ హీరోలను చేసి తీసుకొచ్చి పెట్టి ఆ భాష ఈ భాషలో తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి? కొందరు నేను సీనియర్ యాక్టర్లను చూసినా సీరియల్ చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఎన్నో సినిమాలు చేసి వచ్చి నువ్వు అసలు సినిమా గడప కూడా దొక్కలే నువ్వు. వాళ్ళు అట్లాంటిది 200-300 సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు అంతే కదా. అది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా? ఇంకొకటి ఈ మిస్టేక్ నేను ఓన్లీ హీరోలది ఇక్కడ ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిండ్రు, తమిళనాడు నుంచి వచ్చి నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మన దగ్గర మన మనుషులు కూడా అట్లనే ఉన్నారు, మన మేనేజర్లు అట్లనే ఉన్నారు, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది. వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇక్కడున్న ఆర్టిస్టులకు ఇవ్వట్లే. ఇట్లాంటి వానికి ఇస్తారంటే భయానికి ఇస్తారు. వాడు రాగా సార్ చెప్పండి సార్ బోలియే సార్ ఇది ఉంటుంది వాడిని. ఎందుకు వాడిని నెత్తినెక్కడ ఇంకా ఆడ ఇవన్నీ చేస్తే నువ్వు క్యాజువల్గా ఉండు. నువ్వు ఇప్పుడు మనతో ఎట్లా క్యాజువల్గా ఉంటున్నావు అట్లనే ఉండు. ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి నాకు. ఇప్పుడు అంటే ఇట్లాంటివి నేను చూస్తుంటా గమనిస్తుంటా. అది నాకు నచ్చదు. ఈ అమ్మాయిలు కూడా అంతే, వాళ్ళని పట్టుకొస్తారు వీళ్ళని పట్టుకొస్తారు, వాళ్ళ బిహేవియర్ అంతే ఉంది. మనోళ్ళే చెడగొట్టిరా సగము. ఇప్పుడు మన సినిమాలలో కూడా తీసుకో, మనం బయట వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు మనతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది, వాళ్ళతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది. మన దగ్గర జీ సాబ్ బోలియే సాబ్ బో సాబ్ సాబ్ అంటే ఆడు నీలుగుతాడు. ఇక నువ్వు మామూలుగా ఉంటానని నేర్చుకుంటే ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంటుందా ఇలాంటి బిహేవియర్ చూస్తే? అయ్యో ఇరిటేషను, నేను సీరియల్లో చాలా ఇరిటేట్ అవుతుంటున్నాను. ఒక్కడికి కూడా ప్రొఫెషనలిజం అనేది ఉండదు. మనం సినిమాలు చేస్తుంటే ఒక సీన్ కోసము వన్ మోర్లు ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేసుకొని, అరే నువ్వు ఇట్లా కూర్చో, నేను ఇట్లా నీలా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఇంత హోంవర్క్ చేస్తే వాళ్ళ దగ్గర ఏముంటుంది? నువ్వు చెప్తున్నావు ప్రాంప్టింగ్, నేను అరుస్తున్నా అంతే. నీ మాడ్యులేషన్లోనే అరుస్తున్నా. నాకంటూ వ్యక్తిగతంగా ఏమి ఇండివిజువాలిటీ లేదు, నేను ప్రూవ్ చేసుకుందామని ఏం లేదు. ఇలాంటి ఆర్టిస్టులకు అవసరం లేదు కదా ప్రాంప్టింగ్. నాకు అవసరం లేదు, వాళ్ళకి చెప్తాను. నాకు ఇరిటేషన్ వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు సీన్ చెప్తున్నారండి, నేను సీన్ వింటున్నాను, నేను కూడా డైలాగ్ అనుకుంటున్నాను. ఇప్పుడు 5 మంది సీన్లో ఉన్నారు, 5 మందిని పిలుస్తారు, వాళ్ళు సీన్ చెప్తుంటారు అందరికీ. ఒకడు ఫోను, ఒకడు గిల్లుకుంటా, ఒకడు సొల్లు బాగుడు, వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఈడు ఒకడు ఫోను. ఇంకా వాడు చెప్పేటోనికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? నువ్వేం చేస్తావు ఇట్లాంటి దాంట్లో ఇరిటేషన్ రాదా? ఇప్పుడు నేనేమన్నా తిట్టినానుకో, పొరపాటున ఇక్కడ దాకా వచ్చి ఆపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అరే ఈ సీనియర్ కాబట్టి అనేసిండు మనని అని అనుకుంటే, ఎందుకులే వీళ్ళు దరిద్రులు ఇంతే, వీళ్ళు మారరు, మనం ఎందుకు వీళ్ళ గురించి? మనమే మారితే అయిపోలే, పట్టించుకోకుండా వదిలేస్తే వాడిని వాడు నాక్కుంటాడు. రేపు పొద్దున ఒక సీరియల్ చేస్తాడు, 2 సీరియల్ చేస్తాడు, 3వ సీరియల్ మర్చిపోతాడు. మరి లాంగ్ టైం సస్టైనిటీ అయితే ఉండదు. ఇలా అయితే ఉండదు. నీకు భక్తి అనేదే లేకపోతే నువ్వు ఎట్లా బాను? నువ్వు దేవుని దగ్గర పోయి ఉట్టిగా నమస్తే సాబ్ అని వస్తావా నువ్వు? అరే జర దేవుని దగ్గర మనస్ఫూర్తిగా దండం పెట్టుకోతే మనస్ఫూర్తిగా ఆయన కూడా కొద్దిగా సంతోషం అనిపించాలి. వీడు ఎందుకు వచ్చిండ్రా నాయన ఉట్టి కొబ్బరికాయ ఒట్టిపోతాడని ఆయన ఫీలింగ్ ఎందుకు చెప్పారు? సీరియల్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. అరే చూస్తే తెలుస్తుందబ్బా. ఒక్కొక్కరిని కొట్టబుద్ది అవుతుంది నాకు, ఇరిటేషన్. ఒక్కోసారి సెట్లోంచి వెళ్ళిపోతున్నాను తెలుసా, నాకు నచ్చక సెట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఏం చెప్పను ఎవరికి. పొట్ట కోస్తే ఒక 2 ముక్కలు, ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా సేమ్ 2 లైన్లు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పలేరు. క్యూ డైలాగ్ ప్రాంప్టర్ చెప్పాలండి నాకు, మీకు క్యూ డైలాగ్ కూడా ప్రాంప్టర్ ఎట్లా చెప్పాలి? జస్ట్ 1 వర్డ్ కదా, క్యూ 1 వర్డ్. అవును, అక్కడి నుంచి ఇక్కడ రారా అని, అది కూడా అక్కడి నుంచి ఇక్కడ రారా అని వాడు స్టార్ట్ చేస్తే వీడు స్టార్ట్ చేస్తాడు. ఇంకేం భక్తి ఉంది, ఏం నేర్చుకుంటా అంటే? నీకు పైసలు వచ్చినాయి సార్, నా పైసలు నాకు వస్తున్నాయి, బస్ కథ. నా స్టైల్ నేను కొడుతున్నా, నా మేకప్ నేను మంచిగా కనిపిస్తున్నానా లేదా స్క్రీన్ మీద, నేను మంచి బట్టలు కట్టుకున్నాను లేదా, ఇది తప్ప
భక్తి అనేది లేనే లేదు, మనోళ్ళకి లేదు, బయట వాళ్ళకి లేదు. ఇది చాలా భయంకరమైన నిజాలు. సీరియళ్ళల్లో ఉన్న అసంతృప్తి ఏదో ఇట్లాంటి మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే కాదు, చూస్తే మేబీ నాకంటే ఎక్కువ నోటీస్ చేయొచ్చు మీరు. నేను ఒక్కోసారి వేరే పనులు ఉండే అంత నోటీస్ చేయనేమో అట్లా. అందుకని నేను వీళ్ళతో కూర్చున్నాను, వెళ్ళిపోతా, ఉంటే రూమ్లో కూర్చుంటా, లేదంటే పోయి కార్లో కూర్చుంటా. ఇట్లాంటివి ఉన్నాయి. సీరియల్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక క్వశ్చను. కీర్తి భట్ మీ కూతురు, అవునవును. ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్? ఇప్పుడు నాకు ఆమె ఫోన్ చేయక చాలా రోజులు అయింది. మొన్న మధ్యలో నాకు చిత్రమందిలో కలిసింది, ఒక 2-3 రోజులు పక్క సెట్లో ఆమెది నేను మాట్లాడుకొని ఇంతే. దాని తర్వాత మళ్ళీ ఏదో తర్వాత నుంచి ఇంకా ఫోన్లు ఏం లేవు. నేను అప్పుడే ఏదో ఇంటర్వ్యూ వచ్చింది, నేనేదో నెగిటివ్గా చెప్పినా నేను ఆ పిల్ల గురించి అని ఏదో క్వశ్చన్ చేసింది. లేదమ్మా నేను ఒకసారి ఫోన్ చేసి అడిగింది, ఫోన్ చేసింది. చూస్తాగంటే అందులో ఏం తప్పు లేదు. నేను వేరే వాడికి ఇందులో ఏమైనా తప్పుగా నేను కీర్తి గురించి చెప్పినట్టు అనిపిస్తుందా నీకంటే అసలు ఏముంది, నువ్వు ఏం మాట్లాడినాను. దానివల్ల ఏదో మరి ఆ పిల్ల తనకు మరి ఎందుకంటేందో తెలియదు, కొద్దిగా బాధపడ్డట. సరే ఒకసారి మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం, తర్వాత నేను మాట్లాడలేదు. ఆ పిల్ల యాక్చువల్గా ముందే అలిగింది, వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు నేను వెళ్ళలేకపోయినా, పోలేదని అలిగింది. తర్వాత మొన్న మాటలు వచ్చి మళ్ళీ ఈ మధ్యలో నాకు ఫోన్ ఏం లేదు. మరి ఇంకా నేను కూడా ఏమి ఫోన్ చేయట్లేదు. వాళ్ళు రావాల్సిన డబ్బులు వెనక్కి వచ్చినాయి? నేను అడగలేను, నేను అడగలేదు. మరి ఫోన్ చేశారు, నా గురించి నెగిటివ్గా మాట్లాడారు, సో ఇద్దరు మీకు రావాల్సిన అమౌంట్ మీకు ఇస్తానని చెప్పి అటు సైడ్ నుంచి కూడా లేదు. అవి రావు, అట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి, ఇట్లాంటివి వస్తాయి. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే మీరు చాలా బలంగా నమ్మారు, సొంత కూతురులాగా చూసుకున్నారు. నేను నిజంగా మా పిల్లనే కాదు, నేను రెండో కూతురు త్రిషని అందరూ పిల్లలే అనుకున్నాను. అందులో చేసిన వాళ్ళని పిల్లలే అనుకున్నాను. భార్య అనుకోలేదు, కానీ పిల్లలు మాత్రం అదే నేను వాళ్ళకేదో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే నేను నమ్ముతాం కదా, పాపం దానికి ఎవరు లేరు ఆ పిల్లకి. సో అది ఒకటి మైండ్లో ఉంది నాకు. కానీ రాను నేను అనుకున్నారే మనసు ఇచ్చి చూడనే సీరియల్ చేసిన మనసు నేనే ఇచ్చినా కానీ ఎవరు ఇవ్వలేరా మనసు అనుకున్నాను. అండ్ ఇంకోటి, ఆ సీరియల్లో మీరు సంపాదించిన దానికంటే కూడా బయట పోగొట్టింది ఎక్కువ అంటగా. 3 4 బొక్క అందరికి ఇలాగ అప్పులు ఇచ్చి. అప్పులు కాదు, అదే తిరిగి అడగరుగా, ప్రింటింగ్ మీడియా ఉన్నట్టు. నేను వెనక ముందు అందుకే అది ఇంతకుముందు కూడా మనది ఆఫ్లో ఉండిపోయింది. పైసల గురించి అస్సలు ఆలోచించా, అదొకటి బాధ, అదొకటి ప్రాబ్లం. మనం ముందు నుంచి పైసలు చూసింది లేదు, పాడు చూసింది లేదు. ఇప్పుడు ఉంటేనేమో ఏదో కొనుక్కుందాము, ఏదో ఉంటే అడిగింది కదా అని చేసినాం తప్ప మనకు తెలియదు ఆ తర్వాత ఇవి నిజాలా అబద్ధాలా అనేది. ఇప్పుడు తన పట్ల మీ అభిప్రాయం ఎలా? ఇప్పుడు ఇది విన్నా కూడా మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు, హలో నాన్న నువ్వు నా గురించి తప్పుగా చెప్పి, నేను అసలు ఇలా ఫోన్ ఎత్తడం మానేసిన. కాదు, ఇప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంది? తను సరే తన పాత్రలో తను వెళ్ళిపోయింది, ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నారా, లేకుంటే అసలు మనకు సంబంధమే లేదు, మనకు అవసరం లేదు అనే ఒక అభిప్రాయానికి? అట్లా అనుకోలేమబ్బా, అట్లా అనుకునే మనస్తత్వం ఉంటే బాగుపడేటో అట్లా ఏమో అనుకోలేను. కానీ ఫోన్ లేదు మంచిగుండని ఏదో ఒకటి, కానీ తిక్క పనులు చేయకుండా పని ఏదో సిన్సియర్గా చేసుకుంటా, 2 సీరియల్ చేసుకుంటా బతుకుతే మంచిది, ఒకరి మీద డిపెండ్ కాకుండా. బస్ అంతే, అదే అనుకుంటా. ఇంక ఇప్పుడు దాకా కాస్త సీరియస్ టాపిక్స్ అని సరదాగా ఒక 2 సరదా క్వశ్చన్స్ అడుగుతాం. బిగ్ బాస్ చూస్తారా? చూడండి, ఛాన్స్ వస్తే చూస్తోని తెలుగు చూడు, ఛాన్స్ వస్తే వెళ్తారా? నేను అస్సలు అమ్మో దండం. బిగ్ బాస్ అనే దానికి అసలు దరిదాపులో కూడా ఏమి అంటే ప్రాబ్లం ఏంటి అన్న, నేను పోతే 1-2 రోజులలో బయటకు వచ్చేస్తా. ఎందుకంటే ఆడ ఊగే అట్లా ఇంత బుర్ర పెట్టలేను నేను, తెలివితేటలు అంతా ఉపయోగించలేను. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, నాకు ఎట్లుంటే అట్లా ఉంటా, ఎట్లా మాట్లాడాలనిపిస్తే అట్లా మాట్లాడతా. ఏదో ఇప్పుడు మీతోనే ఏదో అప్పుడప్పుడు మంచిగా మాట్లాడుతున్నా, కానీ నాకు వచ్చేదే నా భాష అలాగూ. నేను మాట్లాడేది తెలంగాణ,
ఇట్లా నేను వాళ్ళతోని ఇమ్మడలేనబ్బా. వాళ్ళు అంటే నాకు వాళ్ళు ఎట్లా కనిపిస్తారు అంటే అక్కడ కనిపిస్తుంటారు, దేవతలు దేవుళ్ళ లెక్క కనిపిస్తుంటారు నాకు వాళ్ళు. అంటే అంత పాషు మనం ఇక్కడ మనం అనుకుంటా, కానీ వాళ్ళని చూసినాక మనం చాలా పాష్ అనిపిస్తుంది. వాళ్ళ లోపల చూసినాక, కొందరిని చూసినాక మనం చాలా పాష్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అట్లా అనిపిస్తుండే, ఇప్పుడు సో బిగ్ బాస్కి అయితే వెళ్ళరు. హే బిగ్ బాస్. అండ్ సెకండ్ క్వశ్చన్ సార్, క్రికెట్ ఇండస్ట్రీలో క్రికెట్ అంటే బాగా పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో శేఖర్ టాప్లో ఉంటాడని చెప్పి అంటే మేము టీవీ 4 బ్యాచ్లు తయారు చేసిండ్రు, గ్రీన్, ఎల్లో, బ్లూ, ఆరెంజ్ అని. ఓ 40 మంది 45 మంది ఓవరాల్ 50 మంది అప్పుడప్పుడు ఆడేటోళ్ళు. గ్రౌండ్ బుక్ చేసుకొని ఒక 4 టీంల మధ్యలో ఈ టీం ఫైనల్కి వచ్చింది, ఫైనల్ ఆడి అట్లాంటి పెట్టిండ్లే చేసిండ్రు. ఇప్పుడు ఆ జోష్ తగ్గింది. ఇప్పుడు మేము కూడా పోతలేము. అప్పుడు బాగా పరిగెత్తటోళ్ళం, అప్పుడు మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది, ఇప్పుడు మరి తగ్గిపోయింది. అండ్ తెల్లవారుజామున 3 గంటల దాకా 4 గంటల దాకా తారక్, రాజమౌళి, మీరందరూ క్రికెట్ ఆడేవాళ్ళంట. అది అది ఎప్పుడు మేము ఎప్పుడన్నా 3-4 అవుతుంది. మేము ఇంటికి వచ్చేసరికి 6. మళ్ళీ ఇది ఇవి కూడా ఉంటాయి కదా మావి. అది పక్కా మేము స్టార్ట్ చేసేది 8 గంటలకు అబ్బా. ఒక మ్యాచ్ ఆడాం మేము, 2 మ్యాచ్లు ఆడతాం. నువ్వు గెలిచినావని నేను మళ్ళీ ఆడతావా. కెప్టెన్స్ ఎవరు? కెప్టెన్స్ ఎవరు? తారక్ ఇటు మా సైడు, అటు సారు రాజమౌళి గారు. ఇద్దరి మధ్య ఎప్పుడన్నా వాదులు ఆడుకోవడం సరదాగా అయినా సరే? వాళ్ళు సరదాగానా, సీరియస్ అవుతాయి. సీరియస్గానా? సీరియస్గా ఉంటాయి మ్యాచ్. అయ్యే బాగా క్రికెట్ గేమే ఇంక అంతే. ఆడ తర్వాత ఇక ఎవరి ఇదేం లేదు ఆడ కంపల్సరీ అంతే. ఎన్టీఆర్ గారు బ్యాటింగ్ బాగా చేస్తారా, బౌలింగ్ బాగా చేస్తారు? బ్యాటింగ్ చేస్తారు, బ్యాటింగ్, ఓపెనింగ్ వెళ్తారు. ఇంకా రాజీవ్ వాళ్ళిద్దరు ఓపెనింగ్, లేదంటే నేను తారక్ వెళ్తాం ఒక్కోసారి ఓపెనింగ్. ఓకే. మళ్ళీ మన అలీగారి బ్రదరు ఆ పిల్లోడు, మేము వెళ్తాం. మ్యాక్సిమం మేము ఆడితే ఓపెనింగ్ నేనే వెళ్తా, లేదా అంతే అట్లా ఉంటుంది కొద్ది. 2 మ్యాచ్లు అయితే ఇంకా ఆ మ్యాచ్లు అవ్వగానే రాలేము కదా, ఆ మధ్యలో డిన్నర్ బ్రేక్ ఒకటి. అవును. ఓకే, మళ్ళీ మ్యాచ్ కాగానే రాదు కదా, మళ్ళీ డిస్కషన్. నువ్వు ఆ క్యాచ్ కొట్టలేను, అట్లా సరిగ్గా ఊరుకోలేను, ఈ బ్యాట్ ఇట్లా కొట్టేది ఉండే, ఈ డిస్కషన్ మళ్ళీ 1-2 గంటలు ఉంటుంది. మళ్ళీ ఈ లోపల తెల్లారుతుంది కథం. పక్కలో షూటింగ్ లేకపోతేనే పెడతారు కదా. ఓకే. అవి ప్లాన్ చేసుకొని పెడతారు. సాటర్డే పెట్టేస్తారు, సండే ఎట్లా ఉండవు కదా, అట్లా చేస్తారు. అండ్ ఫైనల్గా సార్, ఇన్నేళ్ళ ఈ జర్నీ తర్వాత నేను మారాల్సిన అంశాలు నాకు తెలుస్తున్నాయి, మారలేకపోతున్నాను, త్వరలో మార్చుకుంటాను అనే అంశాలు ఏమన్నా మీకున్నాయా? మనకున్న బలహీనతలు ఏముంటాయి, సిగరెట్ అట్లాంటివి. ముందాగుతారా? అవి మందు మానేసిన. అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 18 years ముందు తాగేటోని, 18 years మానేసిన. మళ్ళీ మొన్న 7-6 years నుంచి తాగిన, మళ్ళీ మొన్న మానేసిన. వాళ్ళు సిగరెట్లు అయితే అది అనుకోవాలి. ఇంకా ఇది సోంబేరితనం ఉంది కదా, ఇది మా అయ్యి ఎట్లా మారదు. ఇక నేను ఒకటే అనుకున్నాం, ఎట్లున్నాం అట్లున్నాం రానైనా పోనీ బండి నడవని. సరే ఏంది ఇప్పుడు ఏడ మార్చుకుంటూ కూర్చోవాలి మనం, సరే మారదాము, ఏడ మారాలి. నేను ఇప్పుడు మీకు సీరియల్లో చెప్పినప్పుడు నాకు మెంటల్ వస్తుంది అన్నా కదా, అది మార్చుకోలేరు, అది వస్తుంది, అది నేను మార్చుకోవాలా అన్నే. ఇప్పుడు నా కోపం ఎందుకు వస్తుంది, ఈ కొడుకులనే అబ్జర్వ్ చేయకపోతే అయిపోయింది కదా. అవును. నేనే వీళ్ళు ఇంతే మారానని నేను ఫిక్స్ అయిపోయాను అనుకో, నేను మారినట్టే కదా. నేను మారితే నాకు కొద్దిగా ప్రశాంతత ఉంటుంది, ఆ కొడుకులు బాగానే ఉంటారు, నాకు ఇక్కడ మెంటల్ వస్తుంది కదా. అట్లా అదొకటి మార్చుకోవాలని చూస్తా. అవతల మారేదానికంటే మనం మారితే బెటర్. సార్, ఇంతసేపు ఇంటర్వ్యూ చేశాను అంటే మీ వెల్విషర్గా అడుగుతున్నాను, అండ్ మీ అభిమాని కూడా. నేను మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ ఇంటర్వ్యూ కూడా కోరి శేఖర్ గారిని నేను ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి ఇంటర్వ్యూ కూడా నేను పెట్టించుకున్నాను. సో నేను కాస్త చనువు తీసుకొని మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఇకపై ఇలా కాకుండా ఇండస్ట్రీలో మీకు పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మంచి అవకాశాలు సంపాదించుకొని, అవసరమైతే వాళ్ళని అడిగి మళ్ళీ శేఖర్ యాక్టివ్ అవుతాడు, అద్భుతమైన పాత్రలు మళ్ళీ చేస్తాడు, నేను ట్రై చేస్తాను,
ఎందుకంటే మీ యాక్టింగ్ మిస్ అవుతున్నాం మేము. సో ఒక్క మాట ఏమైనా ఇవ్వగలరా? నేనేమి లేను బా. ఉమ్. సరే నేను ఇట్లా అట్లా ఉంది, అట్లనే ఉంటా అనేది ఫిక్స్ అయిపోయాను నేను. ఇప్పుడు నాకు సీరియల్ వచ్చినా చేసుకుంటా, మేబీ డబ్బులు తక్కువ వస్తాయి. ఇక్కడ 6 గంటల దాకా పని చేస్తే ఆడ 9 గంటల దాకా పని చేస్తే. ఇక్కడ సినిమాలలో ఏంటంటే మన పని మనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం ఇదని. కానీ ఇక్కడ అట్లా లేదు. కొద్దిగా ఎక్కడో నాకు పొల్యూషన్ కనిపిస్తుంది ఇప్పుడు కొన్ని చోట్ల. సినిమాలలో అస్సలు అట్లాంటిది ఏం నాకు కనిపించదు. అందుకే అసలు మళ్ళీ కొన్ని దగ్గర కనిపించవచ్చు. కానీ నేను అయినా సరే నేను వెళ్ళి వచ్చిన చిన్న వేషమైనా మేబీ ఇప్పుడు ఛత్రపతి లాంటి క్యారెక్టర్ మళ్ళీ పడాలంటే అట్లాంటి ఫ్రెండ్ వేషం చేసే ఏజ్ నాది దాటేసిన. సో అట్లాంటి ఇంపార్టెంట్ రీసెంట్గా త్రిబుల్ ఆర్లో కూడా మీది చాలా మంచి క్యారెక్టర్, అట్లాంటి ఇంపార్టెన్స్ పక్కనే ఉంటారు కదా, అట్లాంటిది ఏదైనా పడితే చేయాలి. సరే నాకు ఒక కాల్ క్లియర్ చేయండి. శేఖర్ సినిమాలు చేయడానికి రెడీగానే ఉన్నాడు, సీరియల్స్ వల్ల ఏం బిజీ అయ్యి సినిమా అవకాశాలు వద్దు అనట్లేదు, మీరే నన్ను అప్రోచ్ అవ్వట్లేదు, ఇది కరెక్టా? నేను రెడీగానే ఉన్నా. నాకు నేనే చెప్పిన కదా, ఏ పని వచ్చినా చేయాలి, అది మన మన ధర్మం, అది మన ప్రొఫెషన్ కదా. నేను అది ఇదేనేమి ఇది లేదు. కాకపోతే సినిమాలలో ఏమైందంటే ఈ యాక్షన్ పరిగెత్తడాలు, ఈ రోప్ వర్క్లు ఇవి ఉంటాయి ఫైట్. సో అవి నేను ఫస్ట్ ఇవే అడుగుతున్నా, ఇవి ఉంటే కొద్దిగా ప్రాబ్లం. ఎందుకంటే నేను కొద్దిగా నేను ఒకసారి పడి ఫిల్మ్ సిటీలో కొద్దిగా ప్రాబ్లం వచ్చేసింది నాకు. సో అవి మళ్ళీ చేయలేను. ఒకవేళ నేను పరిగెడతా చేస్తా, కానీ 1 మోర్లు కాకుండా ఉంటాయి, అవి కష్టం. అది అంటారు 1 మోర్లు కాకుండా ఉండవు. సో అట్లాంటి దానివల్ల కొద్దిగా నేను కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంది ఊటి ఇట్లాంటివి లేవంటే చేస్తా, అట్లాంటివి చేస్తున్నా. అది అడుగుతున్నా ముందు. అట్లా కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి. దీంట్లో కూడా ఏదో ఉండే మన సన్నీ డియోల్ది, మల్లేని గోపిచంద్ గారిది కూడా. ఆయన కూడా పాపం ఎప్పుడు సినిమా తీసినా ఏదో ఒక వేషం చెప్పడానికి ట్రై చేస్తారు. అందులో కూడా ఏదో చెప్పాను, కానీ కొద్దిగా నాకు ప్రొడక్షన్ వైజ్ నాకు వర్కౌట్ కాలేదు పేమెంట్. ముందు నేను అడిగినా వాళ్ళు అట్లా వేయమన్నారు, సరే నేను చేయను అని చెప్పిన. అదొకటి ఏదో వదులుకున్నా. అట్లా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు లాస్ట్ క్వశ్చన్ సార్, ఫైనాన్షియల్గా చంద్రశేఖర్ ఎలాంటి పొజిషన్లో ఉన్నారు? కంఫర్ట్గా ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేదు, కంఫర్ట్గానే ఉన్నా. నాకు అంటే ఎవరిని అడగకుండా బాగా. అంటే మీ పిల్లల వాళ్ళ ఖర్చులు కానీ వాళ్ళందరూ బాగున్నారు. వాళ్ళ మమ్మీ జాబ్ చేస్తుంది యూఎస్లో, నా కూతురు జాబ్ చేస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీ దగ్గరికి ఎప్పుడు వస్తారంటే బాగున్నారు. మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు వాళ్ళు? ఎప్పుడన్నా వాడు వస్తాడు, ఆమె యూఎస్లో ఉంటుంది కాబట్టి ఆమె సేమ్ నా టైప్ బాగా మూమెంటం, వాడు కూడా మూమెంటం. కానీ వాడికి కొద్దిగా నేనంటే ఇప్పుడు ఎంత ఏజ్? బాబు ఏజ్ ఉంటాడు 25 దాకా ఉంటాడు. పక్కగా ఉంటాడు. ఏదైనా వేషం ఉంటే మంచిది, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏదైనా మనకి దారి దొరుకుతుందేమో అని చూస్తాం. ట్రై చేస్తున్నాడు సినిమాల్లో? ట్రై ఏం చేయట్లే. వాడు ముంబైలో ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిండు. ఇక్కడ ఏం వేషం పడలేదు. అంటే కొద్దిగా వాడు ఏదైనా మనమే మంచిది ఏదైనా ఉంటే ఎవరన్నా ఇవ్వగలిగితే ట్రై చేస్తున్నాం, చెప్తా వాళ్ళకి. అట్లా కొడుకు కోసమైనా ఇక మీరు మారాలైతే? మారేది ఏమి ఉండదు, మారేది ఏమి ఉండదు. మారేది ఏముంటుంది బా. ఇప్పుడు నేనేమో ఎవరికన్నా అన్యాయం చేసి దారుణాలు చేస్తుంటే లేదు, ఏం చేస్తలేను. నా మాన అనేది నేను ఉంటున్నా. ఇవి లేవు హుషారు లెక్కలు ఇవన్నీ. హలో సార్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ సండే, ఇవన్నీ ఏం లేవు. ఓ కోట్లు పెట్టి మంచి మంచి మెసేజ్లు అవి అట్లాంటివి ఏం లేవు టచ్లో. అండ్ ఫ్యూచర్లో మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో, చాలా కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయాలని, మళ్ళీ యాక్టర్గా మీరు బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ.